TWR న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎల్పీజీ సమస్యపై కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ. క్యాప్జెమినీ గ్లోబల్ సీఈఓతో మంత్రి లోకేష్ భేటీ. నెటిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ 16వ వార్షికోత్సవం కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన జగన్. ఎల్పీజీ గ్యాస్ కొరత అంశంపై రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు. గ్యాస్ కొరత కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. जो देश में सिचुएशन है एलपीजी की, गैस की, जो तेल की सिचुएशन है, और ये अभी शुरुआत है, तो इसके बारे में मैं बोलना चाह रहा था. बट कोई नया प्रोसीजर चालू हुआ है कि मंत्री पहले डिसाइड करेगा, फिर मैं बोलूँगा, फिर मंत्री रिप्लाई करेगा. ठीक है, लेट्स सी व्हाट हैपेंस. आपको बेसिकली मेन चीज़ क्या है, that gas is going to be a problem, petrol is going to be a problem, all fuel is going to be a problem, because essentially our energy security has been compromised. Flawed foreign policy has created this problem. Now it doesn't matter, अभी क्या करना है, अभी प्रिपेयर करना है. अभी आपके पास थोड़ा सा टाइम है, तो सरकार को, प्रधानमंत्री को एकदम प्रिपरेशन शुरू कर देनी चाहिए, क्योंकि अगर प्रिपरेशन नहीं की तो फिर करोड़ों लोगों का जबरदस्त नुकसान है. तो कह रहे कोविड की जैसे कोविड से निपट लिया था वैसे ही निपट लेंगे. राहुल जी वो कह रहे हैं कि जैसे कोविड से निपट लिया था वैसे ही निपट लेंगे. It's a much bigger issue when oil is being allowed, oil is not being allowed. This war is fundamentally about the current world order. This is a much bigger thing than Iran is allowing us to allow fuel, not allow fuel. We are going into an unstable time. When you go into an unstable time, you have to change your mindset. You cannot have the same mindset. Right? So what I'm suggesting to the government is that they now start to think deeply about what are the possibilities and what do we have to do to make sure that हमारे लोगों को नुकसान हो. I'm not making any political statement. I'm just saying that I can see that a big problem is coming. जो आप प्रेडिक्ट करते हो सही हो जा रहा है, कांग्रेस कह रही है. सुनिए, और अगर ये ईरान के लेवल पे अभी रिजॉल्व हो जाए तब भी ये प्रॉब्लम नहीं जा रही, क्योंकि दुनिया बदल रही है, स्ट्रक्चर बदल रहा है, तो हमें माइंडसेट बदलना है. और अगर हम माइंडसेट नहीं बदलेंगे, क्लैरिटी से काम नहीं करेंगे और हिंदुस्तान की रक्षा, हिंदुस्तान को सेंटर बना के नहीं करेंगे. నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6 సంక్షేమం, ఆది ఆర్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాటర్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ని తీసుకురావాలని, అది కూడా మీరు
సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్ బికాస్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్ కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం, డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నాం. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందుకు ఎన్టీఆర్కి వచ్చే కొందుకు 20,012 కోట్ల రూపాయలు. పల్నాడు 7,000, దానికి 20,000కు 45,000 ఉద్యోగాలు. పల్నాడు 7,624 కోట్లు, 12,500 ఉద్యోగాలు. ప్రకాశం 1,71,519 కోట్ల రూపాయలు పెట్టుబడి బికాస్ ఆఫ్ పోర్ట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ రిలయన్స్. దాంతో ప్రకాశంలో 19,754, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 30,131 కోట్లు, 91,761 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి 26,918 కోట్లు, 25,680. శ్రీకాకుళం బిగ్ బ్రేక్ అగైన్ 6,611 కోట్లు, 36,381 ఉద్యోగాలు. తిరుపతి 1,03,557 కోట్ల పెట్టుబడి, దగ్గర 1,94,043 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం 2,24,934 కోట్ల పెట్టుబడులు, 3,51,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం 29,662, 61,353. వెస్ట్ గోదావరి 449 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. ఇది గత చరిత్ర. ప్రాస్పరస్ జిల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. నెట్ఫ్లిక్స్ ను హైదరాబాద్ కు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని, తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. హైటెక్ సిటీలోని నెటెక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే తనకు సినిమాలంటే ఇష్టమని అన్నారు. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చిందంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్టే అని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఈజ్ ఏ న్యాచురల్ హోమ్ ఫర్ నెట్ఫ్లిక్స్. I say this because both are global success stories. Both are rising higher. Our partnership has been built on shared similarities. Netflix want to entertain the world and we want to enrich the world. Netflix and Hyderabad respect all culture and welcome people from every part of the world. Both Netflix and Hyderabad are gateways. Netflix collects talent and content from all over the world for viewers globally. Hyderabad connect opportunities and talent globally. We are both like bridges. We connect. We both adapt change. From Nizam time to a global vibrant city, Hyderabad has taken risks to shape the future. Netflix changed from a DVD rental company to become a global OTT leader and a media studio. People love Netflix and Hyderabad for many things, like food, travel, history, heritage and culture. I'm sure with coming of Netflix Island facility here, we will see more content showcasing Telangana to global audience. I was reading
Netflix has recently put a lots of focus on sports. Soon, Netflix will become a major sports broadcasting company. My state is also putting major focus on sports, building sports infrastructure, sports university, and encouraging talent at all levels, from rural to urban. Both Netflix and Hyderabad are global and local. When two great institutions with similar values join together, the result is success. Lastly, on behalf of my government and my citizens, I warmly welcome Netflix and Island to Telangana. We will ensure to total support Netflix. I believe this program is proof of India's and Telangana's growing role in shaping the future of global entertainment. Together, we will leave a mark on the future. Thank you. Jai Bharat. Jai Telangana. క్యాబ్ జెమినీ గ్లోబల్ సీఈఓ ఐమాన్ ఎజెత్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో క్యాబ్ జెమినీ సంస్థ ఏర్పాటుపై చర్చించారు. ఇప్పటికే మధురవాడ ఐటీ పార్క్ హిల్ 1 పై 20 ఎకరాల భూమిని ఈ సంస్థ కోసం పరిశీలించారు. ఆనందపురం పరిధిలో 2 చోట్ల సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించారు. తాత్కాలిక కార్యకలాపాలకు సెంట్రల్ పార్క్ సమీపంలో ఓ ప్రైవేట్ భవనాన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. 2011 మార్చి 12న స్థాపించబడిన వైసీపీ ఇప్పుడు 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ స్థాపన సమయంలో తాను ఒక్కడినే ఉన్నానని, కాను ఇప్పుడు కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ ఒక పెద్ద శక్తిగా ఎదిగిందని చెప్పారు. నల్ల కాలువలో ఇచ్చిన మాటే పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దిశను మార్చిందని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన ఆశయాలను కొనసాగిస్తానని, ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ నల్ల కాలువలో ఇచ్చిన మాట ఓదార్పు యాత్ర ఆ పార్టీ స్థాపనకు పునాది వేసింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఈరోజు నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి
కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, జగన్కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా వినమ్రంగా, వినయపూరితంగా మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖలో యుద్ధాలకు వ్యతిరేకంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రెస్ మీట్ విశాఖపట్నంలోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి అంటే ఆయుధాల కొనుగోలు మాత్రమే అని భావిస్తున్నట్లు విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశంలో సంక్షేమ పాలన సాగిందని, అది ఆయుధాలతో కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో జరిగిందని తెలిపారు. ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన మాత్రమే గానీ ఆయుధాలు కాదని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై కూడా ఆయన స్పందిస్తూ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పాలనలో రాష్ట్రం నేరాలకు కేంద్రంగా మారుతుందని ఆరోపించారు. కొందరి పెత్తనం ఆధారంగా ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం ముఖ్యంగా 3-4 విషయాలు. ఈ 3-4 విషయాలు ప్రస్తావించే ముందు మా కాంగ్రెస్ నాయకుడు, కేంద్రంలో మంత్రిగా ఉన్న ఆయన కేఎస్ రావుకి నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో, విశాఖపట్నంలో సంక్షోభ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచం అంతా ఒక పిచ్చోడి చేతిలో చిక్కిపోయింది. ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది ప్రపంచం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నీ. ఏంటి పిచ్చోడు? ఎవరు ఈ పిచ్చోడు? ట్రంప్. ఎందుకు వచ్చింది ఈ పిచ్చంతా అంటే కారణం సెక్స్ ర్యాకెట్, చెప్పక తప్పదు. ఎప్స్టీన్ అనేవాడు పెద్ద పెద్ద దేశాధినేతలకి, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ముండలను సప్లై చేసేవాడు. తెలుగు భాషలో చెప్పాలంటే వాడి దగ్గర అర్ధనగ్నంగా దొరికిపోయారు దేశాధినేతలు. ఆ ఫోటోలు ఉన్నాయి. ఎవరి దగ్గర? ఇరాన్ దేశంలో ఉన్నట్టుగా అనుమానం. అందుకే ఈ బాంబులు. ప్రపంచం ఒక సెక్స్ ర్యాకెట్లో చేరిపోయి సంక్షోభంలో పడిపోయింది. మరి దేశ పరిస్థితులు, మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇడ్లీ పైన పన్నేసింది, ల్యాండ్రీ పైన పన్నేసింది, చిన్న ఉద్యోగస్తుల పైన 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటూ ఏం చేస్తున్నారు? ఈ డబ్బుని జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, అనేక రకాల పన్నుల ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ విమానాలు కొనుక్కుంటున్నారు. దరిద్రం, దేశానికి పట్టిన దరిద్రం. యుద్ధం అవసరం ఏముంది? శాంతి మార్గంలో పోలేరా? ఈరోజు ప్రజలకు కావాల్సింది సుఖం, సంతోషం, సంక్షేమం. ఈ సుఖం, సంతోషం, సంక్షేమం, అభివృద్ధి, వీటిని వదిలిపెట్టి యుద్ధ విమానాలు లక్షల కోట్లు పెట్టి కొంటున్నారు. అవసరమా? జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏం చేశాడు? ఎన్ని యుద్ధ విమానాలు కొన్నారు వీళ్ళు? దేశాన్ని ఎంత చక్కగా పరిపాలించారు. ఏమైపోతా ఉంది భారతదేశం? పెట్టుబడులు 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 అంటున్నారు పిచ్చోళ్ళు.
మన దేశంలో ఉన్న పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు అమెరికాకి వెళ్తున్నాయే. ఎక్కడున్నాడయా గూగుల్ సుందర పిచ్చేలో? అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం 2011 మార్చి 12న స్థాపించబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వలన, ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం కూడా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల వలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరీ ముఖ్యంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించడానికి, వైఎస్ఆర్ యొక్క ఏదైతే ఆశయం ఉందో ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా పేద బలహీన వర్గాల వారందరినీ కూడా, మైనార్టీ వర్గాలందరినీ కూడా అత్యున్నతమైన స్థాయికి అన్ని రంగాల్లో కూడా తీసుకొని పోవాలని చెప్పి ఏ సదుద్దేశం అయితే పనిచేశాడో ఆ ఆశయాలు కొనసాగించడానికి, ఆ ఆశయాలు నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రోజు ప్రారంభం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కూడా ఏ రోజు కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూడా పనిచేసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు కూడా పోరాటాలకు సంసిద్ధంగానే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను అమలుపరచడమే ధ్యేయంగా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ వాగ్దానం చేశామో అన్ని వాగ్దానాలు కూడా అమలుపరిచిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిదే అని కూడా చెప్పక తప్పదు. అంతేకాదు అనేక విషయాల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా కూడా ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ప్రజాక్షేమమే ధ్యేయంగా తీసుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి పంథాలో నడిపించడానికి ఆ రోజుండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా పోరాటాలు చేయడానికి, ఎన్ని కష్టాలు వచ్చినా పోరాటాలు చేసేదానికి కూడా సంసిద్ధంగా కూడా ఉండి అనేక పోరాటాలు కూడా చేసింది. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా హోదాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దాదాపుగా 3648 కిలోమీటర్లు కూడా ఈ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేసి మారుమూల గ్రామాల్లో మారుమూల నివసిస్తున్న ప్రజలు, మరీ ముఖ్యంగా కూడా అతి కష్టకాలంలో ఉన్న ప్రజలందరితో కూడా మమేకమైపోయి వారి కష్టాలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా తీరుస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 5 సంవత్సరాలు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు దేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా కరోనాను కూడా ఎదుర్కొంటూనే పరిస్థితి చేసుకుంటూనే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు కానీ, ఈ రాష్ట్ర ఆదాయాన్ని కానీ, జీడిపిని పెంచే దాంట్లో కానీ, అలాగే అందరికి కూడా కరోనా లాంటి దాంట్లో కూడా అన్ని రకాల అండగొట్టే దాంట్లో కూడా చేసి కూడా పనిచేసిన ఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పక తప్పదు. శ్రీకాళహస్తిలో రైతులకు అండదండగా ఉండే ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కర్మాగారాన్ని పూర్తి మూసివేస్తూ నేడు ఓ ప్రైవేట్ పరిశ్రమకు గొడౌన్కు బడుగు ఇవ్వడం ఎంతవరకు సమంజసమంటూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కర్మాగారం నందు రైతులు మరియు ఈ కర్మాగారం నందు ఇక్కడ పనిచేసే కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కర్మాగారాన్ని మూసివేయకుండా హేయమైన చర్య అంటూ ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కర్మాగారాన్ని మూసివేయకుండా రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా పునః ప్రారంభించాలని ఏపీ సీడ్స్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. గత 1977 నుంచి ఈ ఏపీ సీడ్స్ అనేది విత్తనాల కారాగారంగా చాలామంది రైతులను, అదేవిధంగా కార్మికులను, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకుంటూ వచ్చింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు ఒక 2-3 సంవత్సరాలుగా ఎక్కడో తప్పిదం జరిగి ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మేనేజర్లు కానివ్వండి, ఎండీలు కానివ్వండి, దాదాపు ఒక 2023-2024 మధ్యలో వారి యొక్క విత్తనాల్ని రైతులకు ఇచ్చి మళ్ళీ వాటిని కొనుగోలు చేయకుండా అవి సరిగ్గా లేవని చెప్పి రిటర్న్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఏపీ సీడ్స్ మీద నమ్మకాలను పోగొట్టుకున్నారు. అంతకుముందు ఎన్నో విత్తనాలు, వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంతో ఆదాయాన్ని ఇస్తూ రైతులకి చేదోడు వాదోడుగా ఉండే ఒక ఫ్యాక్టరీని ఒక మేనేజింగ్ డైరెక్టర్ చేసిన తప్పిదం వల్ల గత 2-3 ఏళ్లుగా
రైతులు కూడా దీని మీద మొగ్గు చూపకపోవడం, ఇదే సాకున అంటే ఇంతకుముందు వారి మనసులో ఉద్దేశం ఒకటి పెట్టుకొని రైతులతో ఇంకొక రకంగా మాట్లాడుతూ ఇంకొక విధంగా చేస్తూ ఈరోజు పూర్తిగా దాన్ని నీరు కార్చడానికి ఈరోజు ఈ పన్నాగం పట్టారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా మూసివేస్తూ సింపుల్ జరగకుండా ఈరోజు ఎవరి ఏ అధికారంతో దీన్ని రెంట్కి ఇవ్వడం జరిగిందో అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి, నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడున్నటువంటి పార్టీలు అందరూ సుధీర్ అన్న కానివ్వండి, మదన్న కానివ్వండి, పోలాందన్న కానివ్వండి, ఎవరైనా కూడా దీని మీద స్పందించి రైతులకు న్యాయం చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి రైతులందరూ కూడా బాగుపడతారు. దయచేసి మేము కోరేది ఒకటే, ఈ కర్మాగారానికి ఒక మంచి మేనేజింగ్ డైరెక్టర్ని ఇస్తూ రాబోయే రోజుల్లోనైనా మంచి విత్తనాలని రైతులకు సప్లై చేసి వారికి మన కర్మాగారంని నమ్మే విధంగా వారి విత్తనాలు కానీ సప్లై చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇది 10 మందికి కాదు 100 మందికైనా కూడా నీడనిస్తుందని చెప్పి భావిస్తూ మేము వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమిస్తారు. కాబట్టి మీరు రైతుల్ని పిలిపించి, వర్కర్స్ యూనియన్ని పిలిపించి, వర్కర్స్ని పిలిపించి వారితో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిందిగా ఈ బీసీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపల్లం గ్రామం జాతీయ స్థాయి ఎంపిక కావడంతో కేంద్ర పంచాయతీరాజ్ అధికారులు జవీద్, దీపేంద్ర కుమార్ గ్రామంలో పర్యటించారు. ముందుగా బొక్కసంపల్లం గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. స్టాల్లో ఏర్పాటు చేసిన వాటి వివరాలను ఆయా గ్రూప్ సభ్యుల మహిళలని అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర అధికారులు పాల్గొని మహిళలతో ముఖాముఖి చర్చా కార్యక్రమం పాల్గొన్నారు. ఈ గ్రామంలో మహిళలు ఏ విధంగా ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి చెందుతున్నారు, కేంద్ర ప్రభుత్వ మహిళా సాధికారతకై ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి మహిళలకు వివరించారు. आंगनवाड़ी का वही है, उधर जहाँ पे देखा है वही है। स्टैंपिंग होता है उनका नहीं, वो स्टॉक करके कुछ यूज़ ना करे इसलिए पूरा स्टॉक का कलरिंग करके दे देते हैं कि भाई वो यूज़ करना ही करना है पानी के लिए। मैंने ये फर्स्ट स्टेप का है, सेकंड फर्स्ट स्टेप ब्लू, सेकंड स्टेप myself Dr. Javed, and I'm having my colleague Dipender from MOPR. We are here for the verification of National Panchayat Award. So we have to assess the data they have uploaded in the Panchayat Advancement Index 2.0. So we have been given this assignment by the ministry to verify, to cross-check whether the data uploaded is genuine, correct or not. So we have to compare the data they have uploaded in that portal and what are the ground realities. So whether is there any gap. So two things we have to assess, two things we have to verify. One is whether the data they have uploaded, is it genuine or is it fabricated. Second thing, what they have reflected in the dashboard, what they have uploaded in the dashboard, is it same on the ground or not. So if it's same on the ground, then okay. If not, then we have to rectify that, and then only the award will be decided by the ministry. So first of all, I would like to congratulate the Bokkasalam Grama Panchayat, because it has been nominated for a very precious thing, that is women friendly panchayat. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.